శ్రీ గురుభ్యో నమః. సింహి అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం. అహం కమలానందనాథ. మంత్రశాస్త్రానికి సంబంధించి సబ్జెక్ట్ లోతుగా తెలుసుకోవాలన్న ఔత్సుకత ఉంటే కనుక ఈ వీడియో పూర్తిగా చూడండి. మనకి ఈ మధ్యకాలంలో షార్ట్స్ బాగా అలవాటయ్యాయి. ఒక నిమిషంలో కంటెంట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయడం మొదలుపెట్టాం. దయచేసి అలాంటి ఉద్దేశం ఉంటే కనుక ఈ వీడియో దేనికోసమో చెప్పనా, మనలో ఉండేటువంటి ఆత్మ అది కొంత భాగం మాత్రమే శరీరం చనిపోకుండా ఉండేలాగా ప్రాణశక్తిని వదిలి మిగిలింది బయటకు వచ్చి కొన్ని క్రియలు చేయడానికి ఏదైతే సహకరిస్తోందో ఆ రకమైనటువంటి విధానం, అదే ఛాయా పురుష సాధన. దానికి సంబంధించి సామాజిక మాధ్యమంలో ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. కాకపోతే ప్రామాణికంగా ఈ మంత్రం చేయడం వల్ల శరీరంలో ఏ మార్పులు జరుగుతున్నాయి, దేనివల్ల ఆత్మ బయటకు వచ్చి కొన్ని పనులు నిర్వహించగలుగుతోంది, విషయాలంతటినీ కూడా సమగ్రంగా తెలియజేయడానికి వచ్చాను. నేను చెప్పేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాయా పురుష సాధన, దీని గురించి చాలామంది వినే ఉంటారు. మనం కూర్చుని ఉంటే మన నీడ మన ముందు భాగానికి వస్తుంది. వెనకాల కనుక కాంతి ఉంటే మన ముందు ఛాయ పడుతుంది, దాని షేడ్ అంటారు కదా, నీడ. ఆ నీడని ఎలా ప్రభావితం చేయాలి అనే అంశాన్ని ఛాయా పురుష సాధన వివరిస్తుంది. దీంట్లో మన నీడ ఆకాశంలోకి వెళుతుందని, మన నీడ ఆకాశంలో సూర్యుడి పక్కన కనిపిస్తుందని, ఏవో పనులు చేస్తుందని, మిఠాయిలు గడియారాలు తెచ్చిపెడుతుందని, ఇవన్నీ సామాజిక మాధ్యమాల్లో నేను కూడా విన్నాను. కాకపోతే ఛాయా పురుష సాధన ఉద్దేశ్యం అది కాదు. అసలు ఆ సాధన చేయడం వల్ల సాధకుడికి ఇంటర్నల్గా ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనే అంశాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాను. మంత్రశాస్త్రంలో చాలా విద్యలు ఉన్నాయి. పరకాయ ప్రవేశం దాకా మనం చాలా విషయాలు విన్నాం. కాకపోతే ఒక వ్యక్తి శరీరం నుంచి ఆత్మ పూర్తిగా బయటికి రాదు. అలా వస్తే వాడు చనిపోయిన వాడితో సమానం, చనిపోయినట్టే. వాడిలో వాడి ప్రాణాన్ని నిలబెట్టడానికి ఎంత కెపాసిటీ, ఆత్మ తన చైతన్యాన్ని శరీరానికి విడిచిపెట్టాలో అంత కెపాసిటీ మాత్రమే విడిచిపెట్టి మిగిలింది బయటకు వస్తుంది. ఛాయా పురుష సాధన చేసేవారు 11 రోజులు, 30 రోజులు, 50 రోజులు ఇలాంటివన్నీ వినే ఉంటారు. ఇది ఉత్తరాయణం లగాయతు దక్షిణాయనం దాకా 6 మాసాల పాటు కొనసాగించాల్సినటువంటి సాధన. మకర సంక్రమణం అని చెప్తాం కదా, అది లగాయతు ప్రారంభం చేస్తారు. అక్కడి నుంచి 6 మాసాల పాటు చేస్తారు. దీనికి మొదట చేసేటువంటి 6 మాసాల సాధన ఒకే బీజం మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఓం ఛాయా పురుషాయ నమః అని జపం చేయమన్నారు. సరే, మనకు తెలియదు కాబట్టి అవతలవాడు ఏం చెప్పినా అదే కరెక్ట్ అని మనం అనుకుంటాం. వాస్తవంగా ఛాయా పురుష సాధన చేసేటప్పుడు తొలి 6 మాసాలు, ఈ 6 మాసాలలో ప్రణవంతో మాత్రమే ప్రేరణ చెయ్యాలి. సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తీర్చుకుని సూర్యుడికి మనం ఎదురుకుండగా నించుని ప్రార్థించడం మన సంప్రదాయం కదా. కానీ సూర్యుడికి వీపు చూపిస్తాం సూర్యోదయ సమయానికి. అక్కడి నుంచి ఛాయ ప్రారంభం అవుతుంది. అది మన ముందుకు వస్తుంది, ఛాయ మన ముందు పడుతూ ఉంటుంది. అంటే సూర్యుడు పైకి లేచే కొద్దీ, ఉదయించే కొద్దీ మన ఛాయ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఛాయ నెమ్మదిగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి యొక్క గమనం మారుతూ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఛాయ మారుతూ ఉంటుంది. ఛాయా పురుష సాధన చేసేటప్పుడు కొన్ని రోజులకి మన ఛాయ, మన షేడ్ ఏదైతే ఉందో నీడ, అది బలహీనపడిపోతూ ఉంటుంది. తొలి రోజుల్లో మనం కూర్చున్నప్పుడు మన ముందు కనిపించేటువంటి నీడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. తర్వాత క్రమక్రమంగా బలహీనపడుతుంది. ఒక్క రోజులో మిస్ అవ్వదు, అది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇక అలా తగ్గిపోయిన తర్వాత ఇది 6 మాసాల ప్రక్రియ. ఒకవేళ మొదటి మాసంలోనే అలా తగ్గిపోయినా 6 మాసాలు కొనసాగించాల్సిందే. దక్షిణాయనం వచ్చిన తర్వాత ప్రయోగ తంతు ప్రారంభం అవుతుంది. మనం యాక్టివేట్ చేసినటువంటి ఈ ఛాయా పురుషుడు అనేటువంటి శక్తి ఏదైతే ఉందో దానిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది దక్షిణాయనం చెప్తుంది. అదిలాగైతే మనం ప్రయోగ విధులకు ఉపయోగించుకోవచ్చు ఛాయా పురుష మంత్రాన్ని. ఇక్కడ ఛాయా పురుష మంత్రం అంటే పురుషులే చేయదగింది అని కాదు, ఆ శక్తి పురుషుడిది, అందుచేతను ఛాయా పురుష అంటారు. కొందరు దీన్ని ధూమ్ర పురుష అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. ధూమ్ర పురుషుడు అనేవాడు కాంతికి సంబంధించిన వాడు కాదు, పొగకి సంబంధించిన వాడు. అందుకని ధూమ్ర పురుష సాధన వేరు, ఛాయా పురుష సాధన వేరు.
ఈ సాధనకు ఉపక్రమించినటువంటి వారు ఉదయ భాగంలోనే కాకుండా రాత్రి భాగంలో కూడా చంద్రకాంతిలో కూడా ఈ సాధన చేస్తారు. బహుళంలో అష్టమి తర్వాత తన వెనక భాగంలో దీపాన్ని పెట్టుకుని దాని నీడ ఏదైతే ఉందో, అంటే దానివల్ల ఉద్భవించినటువంటి నీడ ఏదైతే ఉందో దానితో ఈ సాధన చేస్తారు. ఎందుకంటే అష్టమి దాటిన తర్వాత చంద్రకాంతి తగ్గిపోతుంది కదా, నీడే ఉండదు ఇంకా, అందుచేతనే దీపం పెట్టుకుంటారు. ఆ దీపానికి ఆముదాన్ని వాడతారు. ఇక ఆ దీపం మన వెనక భాగంలో ఉంటుంది. మనం కూర్చున్నప్పుడు మన ముందు షేడ్ పడుతుంది, ఆ షేడ్ కేసు చూస్ చేస్తూ ఉంటారు. ఇది 6 మాసాలు. ఈ 6 మాసాలు కూడా ఖచ్చితంగా బ్రహ్మచర్య వ్రత నియమాన్ని పాటించాలి. ఉదయ భాగంతో పాటుగా అంటే సూర్యోదయ సమయము, సూర్యాస్తమన సమయం. సూర్యాస్తమనం అయిన తర్వాత మనం ఛాయని పొందడానికి వెంటనే ఏ ఛాయ రాదు. అందుచేతనే ఛాయాపురుష సాధన రాత్రి భాగంలో 9 గంటల తర్వాత చేస్తారు. ఒకవేళ అది శుద్ధ రోజులైతే కనుక పూర్ణిమకి దగ్గరగా ఉన్న రోజులు, పూర్ణిమ తర్వాత ఒక వారం రోజులు మాత్రమే చంద్రకాంతిని ఉపయోగిస్తారు. పూర్ణిమ తర్వాత వారం గడిచిపోయిన తర్వాత ఆముదం దీపం దీన్ని ఉపయోగించుకుని నీడని సృష్టించి దానిని ఉద్దేశిస్తూ చేస్తారు. ఈ సాధనలో కూర్చున్నటువంటి వ్యక్తి తను సాధన చేస్తున్నప్పుడు తొలి రోజుల్లో తన ఛాయను అప్పుడప్పుడు చూసుకుంటూ సాధనకి ఉపక్రమిస్తాడు. అది కొన్ని రోజులు గడిచిన తర్వాత తన వల్ల ఉద్భవించినటువంటి షేడ్ ఏదైతే ఉందో, నీడ ఏదైతే ఉందో దాని మీద తీవ్రమైన దృష్టిని సారించి జపం చేస్తూ ఉంటాడు. 3 మాసాలు గడిచిపోయిన తర్వాత నుంచి ఆ ఛాయ ఏదైతే ఉంటుందో, మన ముందు పడినటువంటి నీడ, దానికి నెమ్మదిగా ప్రాణశక్తి కలుగుతుంది, అంటే వలయం కలుగుతుంది. ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్రకృతిలోంచి కాదు, వాడి శరీరంలోంచే వస్తుంది. మానవ శరీరానికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి ఆత్మ ఏదైతే ఉందో ప్రాణశక్తి, శరీరం నిలబడడానికి, పడిపోకుండా ఉండడానికి కావలసినంత శక్తిని మాత్రమే ఎట్టబెట్టి మిగిలిన దాన్ని బయటికి తీసుకొస్తుంది. ఆ బయటికి తీసుకొచ్చింది ఈ నీడకి ఒక ఆరాలాగా, ఒక వలయంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ నీడలో మార్పులు గమనిస్తాడు సాధకుడు. క్రమక్రమంగా నీడ బలహీనపడిపోతూ ఉంటుంది. ఈ వ్యక్తి 6 మాసాలు దాటిపోయిన తర్వాత దక్షిణాయనం వచ్చేటప్పటికి తను కూర్చుని సాధన చేస్తున్నప్పుడు మాత్రమే తన షేడ్, తన నీడని మిస్ అవుతాడు. మామూలుగా మధ్యాహ్నం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే నీడ లేకుండా వెళ్ళడు. కేవలం సాధన చేసేటప్పుడు మాత్రమే, అది కూడా సూచించినటువంటి సమయంలో మాత్రమే. సూర్యోదయం అయిన తర్వాత నీడ సృష్టించబడుతుంది కదా, ఆ సమయము. రాత్రి భాగంలో చంద్రుడి వల్ల కాంతి, అంటే చంద్రుడి నుంచి ఉద్భవించేటువంటి కాంతి మన శరీరానికి తగిలి నీడనిచ్చేటువంటి సమయం రాత్రి 9 తర్వాత. వీటిల్లో మాత్రమే ఛాయాపురుష సాధన చేసేటువంటి వాళ్ళు ఆ ఛాయలో జరిగేటువంటి మార్పుల్ని గమనించగలుగుతారు. సరే, ఛాయాపురుష సాధన బాగా చేశారు 6 మాసాల పాటు, ఇది యాక్టివేట్ అయ్యింది, నీడ నెమ్మదిగా బలహీనపడిపోతుంది, దక్షిణాయనం వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? దక్షిణాయనం ప్రయోగతంతు. అసలు ఈ ఛాయాపురుష సాధన దేనికోసం? ఊరికే సరదాగా కాదు కదా. ఈ ఛాయాపురుష సాధన వల్ల సాధకుడు యొక్క శరీరంలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఆ వ్యక్తిని పోలి తనకు కనిపిస్తుంది. అదేం చేస్తుందో తెలుసునా? ఎవరి విషయాన్నైనా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి తెలిసినటువంటి విషయం మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి, అవతల వ్యక్తికి తెలిసినటువంటి విషయాన్ని మాత్రమే. అంటే ఇవన్నీ వింటుంటే ఇది కూడా కర్ణపిశాచ సాధనలో అనిపిస్తుంది కదా. కర్ణపిశాచ సాధనలో అవతల వ్యక్తి ఏదైనా మర్చిపోయాడు అనుకోండి, దాన్ని కూడా చెప్తుంది. కానీ ఛాయాపురుష సాధన అవతల వ్యక్తికి ఏం గుర్తుందో దాన్ని మాత్రమే చెప్తుంది. అలాగే కొన్ని రహస్య ప్రదేశాలకు వెళ్ళి, అంటే మానవ శరీరం వెళ్ళలేనటువంటి ప్రదేశాలకు కూడా ఆత్మ వెళ్ళగలుగుతుంది. ఇది ఎంతసేపట్లో తెలుసునా? లిప్త అంటే రెప్పపాటు అన్నమాట. ఆ సమయంలో శోధించి ఆ ఇన్ఫర్మేషన్ విడికిస్తుంది. దానిని ఈ వ్యక్తి బహిర్గతం చేస్తాడు లేదా తెలుసుకోగలుగుతాడు. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వస్తువుకు సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రాంతానికి సంబంధించింది కావచ్చు. ఇదివరకు చాలామంది ఈ వాయుగమనం అనే దాని గురించి ప్రస్తావించారు. ఆకాశగమనం అని, వాయుగమనం అని. దీంట్లో మనోవేగం అనే పదాన్ని వాడతారు. మనసు ఎంత వేగంగా వెళుతుందో, ఇప్పుడు నేను కాశీలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకుంటే కాశీలో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు, అది నా మనోవేగం. ఈ మనోవేగంతో మన ఆత్మను అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి కావలసినటువంటి విషయాన్ని సంగ్రహించుకుని కొన్ని లిప్తల సమయంలోనే యువతల వ్యక్తికి అందజేస్తుంది. అది ఛాయాపురుష సాధన యొక్క రహస్యం. ఛాయాపురుష సాధన చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రాణాయామం చేయాలి, దాంట్లో కుంభకాన్ని చేయాలి. ఈ కుంభకంలో
ఈ మనలో ఉన్నటువంటి ఆత్మ బయటికి వచ్చి, అంటే ప్రాణశక్తి కాదు సుమా, ప్రాణశక్తి శరీరంలోనే ఉండాలి. కుంభకంలో ఉన్న సమయంలో మాత్రమే అది ఆ ఇన్ఫర్మేషన్ని కుంభకం విడిచిపెట్టే లోపల చెప్తుంది. దానిని ఈ వ్యక్తి బహిర్గతం చేస్తాడు. దానివల్ల ఈ వ్యక్తి చాలా సిద్ధుడు అని ప్రపంచం చెప్పుకుంటుంది. గతంలో ఛాయాపురుష సాధన చేసి సిద్ధి పొందిన వారు చాలామంది ఉన్నారు. ప్రస్తుత రోజుల్లో ఈ సాధన ఎవరో చేయట్లేదు. ఎందుకంటే మనకు అన్ని 21 రోజులు 11 రోజులు సిద్ధులు కావాలి కదా. ఇది దీర్ఘకాలికంగా చేయదగింది. సుమారు 6 మాసాల పాటు సాధనకే కేటాయించాలి. దాని తర్వాత ప్రయోగతంతు ఉంటుంది కదా దక్షిణాయనంలో, దానికోసం ఒక 6 మాసాలు కేటాయించాలి. అంటే 1 సంవత్సర కాలం పాటు ఛాయాపురుష సాధన చేయాలి. అలా చేస్తేనే ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు ఆస్వాదించగలుగుతారు, అనుభవించగలుగుతారు. ఛాయాపురుష సాధనలో బ్రహ్మచర్యం తప్పనిసరిగా చేయాలి. అందుచేతనే చాలామంది బ్రహ్మచారులు ఈ మంత్రాన్ని ఎంచుకుంటారు. గృహస్థు కూడా చేయొచ్చు, కానీ బ్రహ్మచర్య వ్రత నియమాన్ని పాటించగలగాలి. క్షేత్రాశ్రితంగా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బహుళ అంతస్తులు ఉన్నాయి కదా, పైకెక్కి కూర్చుని నీడొచ్చేలాగా ఇలా చేయకూడదు. ఎప్పుడు కూడా సాధన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సాలిడ్స్ అయి ఉండాలి. అంటే కొండలు, గుట్టలు, ఇలాగా కింద భాగం అంతా కూడా ఘన పదార్థం అయి ఉండాలి. గుల్లల మీద చేయకూడదు. మనం అపార్ట్మెంట్ పైకెక్కి చేసామనుకోండి, కిందన్ని గదులు కదా, అదంతా గుల్ల, దాని మీద మనం పైకెక్కి ఛాయాపురుష సాధనలో చేయడానికి ఉండదు. సముద్ర తీరంలో, నదీ తీరంలో, అరణ్య ప్రాంతం అంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా, ఒకవేళ అక్కడ నేను చెప్పినటువంటి వసతి వాతావరణం ఉంటే కనుక అక్కడ చేసుకోవచ్చు. ఇక లౌకికమైనటువంటి విషయాలతో సంబంధం లేకుండా ఛాయాపురుష సాధన 6 మాసాలు చేయగలిగితే ఆ వ్యక్తి తన జీవితాంతం ఛాయాపురుష మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందాక చెప్పాను, ధూమ్రపురుష సాధన వేరు, ఛాయాపురుష సాధన వేరు. ఒక వ్యక్తి నుంచి ఉద్భవించేటువంటి షేడ్ ఏదైతే ఉంటుందో, నీడ ఏదైతే ఉంటుందో, ఆ నీడకి తనలో ఉండేటువంటి ఆత్మకు ఒక కెపాసిటీ ఉంటుంది, చైతన్యం ఉంటుంది కదా, చైతన్యం దానికి ఆపాదించబడుతుంది. తద్వారా అది ప్రాణశక్తి కింద మారుతుంది. అది వీడి ఆలోచనకు తగ్గట్టుగా ప్రాణాయామంలో కుంభకంలో ఉన్న సమయంలో మాత్రమే తను ఏదైతే ఆలోచిస్తున్నాడో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వ్యక్తికి ఇవ్వగలుగుతుంది. గడియారాలు, లడ్డూలు దానికోసం కాదు ఛాయాపురుష సాధన. ఈ విద్య ప్రత్యేకంగా ఆత్మ ప్రేరణకు సంబంధించింది. ఒక వ్యక్తికి సంబంధించి, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత బాహ్యంగా వాటి శరీర అవయవాలన్నీ అలాగే ఉంటున్నాయి. కళ్ళు ఉంటుంది, ముక్కు ఉంటుంది, లోపల ఇంటర్నల్ అవయవాలన్నీ కూడా అలాగే ఉంటున్నాయి. కానీ మనిషి చచ్చిపోయాడు అంటారు, వాళ్ళలో చలనం లేదు. అంటే వీడి ఆర్గాన్స్కి ప్రాణంతో సంబంధం లేదు. ప్రాణశక్తి అనేది ఆత్మ, అది బయటికి వెళ్ళిపోతుంది. తద్వారా వీడు నిర్జీవంగా మారుతున్నాడు, వీళ్ళు చలనం లేదు. అలా బయటకు వచ్చేటువంటి క్రమం ఏదైతే ఉందో ఆత్మ, అందులో ప్రాణశక్తిని కూడా తీసుకెళ్ళిపోతుంది. కానీ ఛాయాపురుష సాధనలో ప్రాణశక్తి శరీరానికి అలాగే ఆపాదించబడి ఉంటుంది. శరీరం పడిపోకుండా ఉండడానికి ఎంత స్థాయిలో అయితే ప్రాణశక్తి కావాలో అంత స్థాయి శరీరంలో ఉంటుంది. మిగిలింది బయటకు వచ్చి తన ఆలోచనకు తగ్గట్టుగా వాయువేగంతో, మరో వేగంతో ఆయా విషయాలు తీసుకొచ్చి ఈ సాధకుడికి అందించగలుగుతాం. ఇది ఛాయాపురుష సాధనలో ఉన్నటువంటి ఆంతర్యం. దీనిని అనేక రకాలుగా చెప్పారు, చాలా విచిత్రంగా చెప్పారు. ఒక విషయానికి సంబంధించి నిజమైన అంశాలు తెలుసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించి గ్రహించడం చాలా కష్టం. ఇది కొంత ఎక్కువసేపు ఉండొచ్చు వీడియో, కానీ ఇన్ఫర్మేషన్ మీకు స్పష్టంగా ఉంటుంది. ఇలా అనేక విషయాల గురించి లోతైన అంశాల కోసం సింహి అపరాజిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకోసం మంచి ప్రయత్నం చేస్తున్నాను. రోజులో చాలా సమయం దీనికోసం కేటాయించాల్సి వస్తుంది. నేను చేసేటువంటి ఈ పరిశ్రమ ఏదైతే ఉందో అది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. చిన్న మాట, ఛాయాపురుష సాధన మంత్రం చెప్పలేదు కదా, దానికి ప్రణవాన్ని వాడతారు. తొలి 6 రోజుల్లో కేవలం ప్రణవంతో మాత్రమే సాధన చేస్తారు. దీనికోసం రాత్రి భాగంలో మాత్రమే ఆమదం దీపాన్ని ఉపయోగిస్తారు. ఉదయ భాగంలో ప్రకృతిని దైవంగా భావించి జీవో దేవ సనాతన అంటారు. వాడిలో ఉండేటువంటి చైతన్యాన్ని దైవంగా భావించి ఆ దైవాన్ని బయటకు తీసుకొచ్చి దానికి నమస్కరించి ఈ సాధనని కొనసాగిస్తారు. శుభం భూయాత్.